ఇక్కడ మనము జోర్దాన్లో ఉన్న సెయింట్ జార్జ్ మొసైక్ చర్చ్లో మనం ఉన్నాము. ఇక్కడ మోసే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత నెబో పర్వతం దాకా వాళ్ళు ఎలా వచ్చారనే విషయాన్ని ఈ యొక్క మ్యాప్ మనకు తెలియపరుస్తుంది. తర్వాత మోసే కానాన్ దేశాన్ని మరి కళ్ళతో మాత్రం చూడగలిగారు. ఏంటంటే ఎందుకు మరి ఇంత గొప్ప ఆత్మపూర్ణుడైన వ్యక్తిని, ఇంత దీర్ఘశాంతం, యేసుక్రీస్తును దాదాపు రిఫ్లెక్ట్ చేసిన వ్యక్తిని ఎందుకు మోసే కానాన్ దేశంలోనికి దేవుడు ఎందుకు రానియలేదంటే, ఒకటి ఏంటంటే యేసు ప్రభు గురించిన ప్రొఫెటిక్ పిక్చర్ని మోసే తన యొక్క అవివేకత వలన, తన లోబడకపోవటం వలన స్పాయిల్ చేశాడు. ఎలాగంటే బండ యేసుక్రీస్తు మొత్తపట్టం అనేది చనిపోవటం. సో యేసు ప్రభు ప్రజల కోసం చనిపోవటం అనేది ఒక్కసారి. కానీ మోసే ఇచ్చిన రాంగ్ పిక్చర్ ఏంటంటే ఇంకొకసారి కూడా యేసు ప్రభు చనిపోతాడనే మీనింగ్లో రెండవసారి కొట్టాడు. సో హీ గేవ్ ద రాంగ్ పిక్చర్ ఆఫ్ జీసస్, ప్రొఫెటిక్ రాంగ్ పిక్చర్ ఆఫ్ జీసస్. ఆ విషయంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మోసేని వెళ్ళకుండా చేయటానికి. సో మన యొక్క విధేయత ఎంత లోతైన ఆశీర్వాదం తీసుకెళ్తాయో మన అవిధేయత కూడా ఎంత నష్టానికైనా మనం తీసుకెళ్ళగలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో మనము దేవుడికి లోపడే విషయంలో మనం జాగ్రత్త పడకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకొరకు పరిశుద్ధాత్మ ఒక ప్రాముఖ్యమైన పనియే మనలను తండ్రికి లోబడినట్టు చేయటం. యెహెజ్కేలు గ్రంథం 36:27 రాయబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మ మనతో ఉండి మనల్ని లోబడినట్టు చేసినప్పటికీ నువ్వు లోబడకపోతే దాని ఒక వెల చాలా పెద్ద వెల అన్నమాట. ఆ లోబడకపోవటం వలన నువ్వు చెల్లించాల్సిన వెల చాలా పెద్ద వెల. అది ఎలాగంటే మోసే ఎలాగైతే అంత దూరం 40 years ప్రయాణం చేసి లాస్ట్కి కానాన్ దేశంలో అడుగుపెట్టపోతుండగా ఎలాగైతే పోగొట్టుకున్నాడో కానాన్ దేశాన్ని, అలాగే మనం కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో దేవునికి లోబడటమే ఉత్తమం. దేవుడు ఈ మాటను దీవించుగాక. ఆమేన్. ఈ యేసు అని కానాని కొంచెం మంది కేవలం వింటారు తప్ప చూడలేరు, కొంచెం మంది చూస్తారు తప్ప గ్రహించరు. కానీ గ్రహించటంలోనే అసలైన ఆశీర్వాదం ఉంది. మనము కేవలం యేసు ప్రభు గురించి వినటానికో జస్ట్ లేకపోతే ఆయన యొక్క కార్యాలను చూడటానికో కాదు మనం పిలువబడింది, మనం అనుభవించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. బైబిల్లో కీర్తన 34:8-10 రాయబడి ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుని రుచి చూడటానికి కొరకే పంచేంద్రియాలు ఇవ్వబడి ఉంది, 5 senses. హల్లెలూయా. ఈ పంచేంద్రియాల ద్వారా మనము పరిశుద్ధాత్మ ఆ వివేచన వరం, ఆత్మల వివేచన వరం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే యేసును మనం రుచి చూడవచ్చు అనమాట. ఈవెన్ వీ కెన్ టేస్ట్ అనమాట. ఆయన ప్రసన్నాన్ని, ఆయన మహిమను మన నాలుకలో ఎలాగైతే మన కేక్ తిన్నప్పుడు స్వీట్గా ఉంటుందో అలాగే ఆయన ఒక సన్నిధి, ఆ టేస్ట్ మనం చూడవచ్చు. మన యొక్క స్కిన్లో, మన యొక్క భావోద్రేకంలో అన్నిట్లో యేసును రుచి చూడవచ్చు. ఆ స్థాయికి మనం ఎదగాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.